హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకు వచ్చేసాను. చూడండి, 3 లైనింగ్స్ ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను. ఒకే కస్టమర్వి 5 బ్లౌజులు ఉన్నాయండి. కానీ ఇది 80 సెంటీమీటర్స్ ఉంది క్లాత్, దాన్ని పక్కన పెట్టేశాను. ఇంకొకటి వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ కట్ చేయాలన్నమాట, హాఫ్ హ్యాండ్స్ కాదు. ఇంకా ఇది కొంచెం నెక్ కూడా మోడల్ ఏదైనా కట్ చేయాలో ఏంటో మరి కస్టమర్ని అడగాలన్నమాట ఒకసారి ఫోన్ చేసి. అందుకని పక్కన పెట్టేసి 3 బ్లౌజులు ఒకేసారి వేసుకున్నాను. చూడండి, కింద హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రెయిట్గా ఒక లైన్ వేస్తున్నాను. ఇక్కడ లైనింగ్ తడపాలండి. కాటన్ లైనింగ్ అయితే ఖచ్చితంగా తడిపి స్టిచ్ చేయాలన్నమాట. నేను ఇక్కడ కింద హెచ్చు తగ్గులు అనేది లేకుండా నీట్గా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకొని హెచ్చు తగ్గులన్నీ కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇప్పుడు వచ్చేసి నడుము దగ్గర పావించి చెప్తారు కదా, మీకు టేప్తో చూపిస్తాను. చూడండి, పావించి అనేది ఎక్కడికి వస్తుందని చూసారు కదా. పావించి అంటే ఆ పెద్ద లైన్కి మిడిల్లో, కానీ హాఫ్ ఇంచ్ తీసుకోవాలన్నమాట. చూడండి, హాఫ్ ఇంచ్ అంటే అంత వస్తుంది అనమాట. ఇంకా అక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని మనకు నడుము లూజ్ అయితే వేసేసుకుందాం. చూడండి, థ్రెడ్స్ ఉన్నాయి, ఇట్లా బ్లౌజ్కి తీసేస్తున్నాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకున్న తర్వాత టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగు, ఇప్పుడు ఖర్చు క్లాత్ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేయాలి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ దగ్గరకు ఎంత ఉంటే అంత హైట్ వేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పైకి వేసేసుకొని ఇప్పుడు ఒక షేప్ వచ్చింది కదా మనకి. ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే మార్కింగ్ వేద్దామండి. బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని చూడండి, బ్యాక్ నెక్ ఎక్కడికి ఉందో అక్కడికి వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ వేయాలి. చూడండి, చంక హైట్ అయితే నేను బ్లౌజ్తో వేస్తున్నాను మార్కింగ్, మళ్ళీ టేప్తో చెక్ చేస్తాను ఖచ్చితంగా. ఈ విధంగా వేసేసుకొని ఈ బ్లౌజ్కి వచ్చేసి మరి నెక్ ఎంత ఉంది, మనం నెక్ లూజ్ ఎలా పెట్టాలి ఏంటంటే ఫస్ట్ చెస్ట్ లూజ్ చూసుకుందాం. ఇక్కడ ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు అయితే చూసేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను నాకు వచ్చేసి 8 ఇంచులు ఉందన్నమాట. అదే 8 ఇంచులు ఇక్కడ మిడిల్లో పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకుంటే ఎంత మనకు 32 ఇంచెస్ వచ్చేసి చెస్ట్ అనమాట. నడుము వచ్చేసి ఎంత ఉంది, 7.5 ఇంచులు అంటే 30 ఇంచుల చెస్ట్ ఉందన్నమాట. డబల్ చేస్తే 15 ఇంచులు వస్తుంది కదా, అదే 4 చేసుకుంటే మనకు 30 ఇంచుల నడుము లూజు, 32 ఇంచుల చెస్ట్ లూజు. నడుముకు చెస్ట్కి 2 ఇంచుల తేడా. ఇంకా చెస్ట్ దగ్గరికి స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇప్పుడు వచ్చేసి నెక్ లూజ్ పెడుతున్నానండి. నెక్ లూజ్ వచ్చేసి చూస్తున్నారు కదా, మరి ఇక్కడ ఏంటంటే షోల్డర్ జారుతుంది అని చాలామంది చెప్తుంటారు కదా. నేను 2 మీద 2 గీతలే పెట్టాను. చూడండి, 2.5 ఇంచులు కూడా పెట్టలేదు. ఎందుకంటే మనం 2.5 పెట్టినా కూడా ఒక్కొక్కసారి నెక్ జారుతుంది. 2 ఇంచులు పెడితే తక్కువ అయిపోతుంది అనమాట. 2 గీతల్లో ఒక గీతలో తేడా ఉంటుందంటే నెక్ లూజ్లో తేడా ఉంటుంది. పైన వచ్చేసి 2 మీద 2 గీతలు, కింద వచ్చేసి 2.5 ఇంచులు పెట్టేసి బాక్స్ షేప్ వేసాను నెక్కు. చంక డౌన్ వచ్చేసి 5.5 తీసుకున్నానండి. అక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ వేసేసాను. ఇంకా ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచుకు రౌండ్ తిప్పేసాను. పైన 1/2 ఇంచు కుట్టుకు వదిలేసుకొని ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర చూడండి 1.5 ఇంచుకు, 1.5 కాదు 1.5 ఇంచుకు మార్కింగ్ రౌండ్గా తిప్పేసుకొని ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్లో ఆమ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. చంక డౌన్ కుట్టు ఎంత ఉందనేది చూసుకోవాలండి. ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి చంక కింది కుట్టు వరకు చూసుకుంటే 7.5 ఇంచులు ఉందన్నమాట. మనకు 7.5 ఇంచులు వచ్చిందా లేదా అనేది ఇక్కడ షోల్డర్ దగ్గర 1/2 ఇంచు కుట్టుకు వదిలేసుకొని చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి 7.5 ఇంచులకు కొద్దిగా తగ్గిందండి. నేను 1కి 2 సార్లు చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసుకొని ఇంకా ఒక 1/2 ఇంచు కిందికి దింపేసి మళ్ళీ రౌండ్ తిప్పేసుకొని అప్పుడు చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్గా 7.5 ఇంచులు సరిపోయిందనమాట. చూడండి, ఇక్కడ ఇలా టేపును గుంజకూడదు. చూడండి, మనకు 7.5 ఇంచులు అయితే వచ్చింది. మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, 7.5 ఇంచులు అయితే వచ్చేసింది. ఇంకా సరిపోతుందండి. నెక్ అయితే ఈ బాక్స్ షేప్లో రౌండ్ ఇచ్చేసుకొని షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్ వచ్చేసి పొడవు 3.5 ఇంచులు వేస్తే సరిపోతుంది అనమాట. చూడండి, నేను రీసెంట్గా రూప్ టర్నర్ ఆర్డర్ పెట్టాను. దాంట్లో ఇవన్నీ వస్తుంటే అన్నీ కలిపి ఆర్డర్ పెట్టుకున్నానండి. మార్కర్ వీలు చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కువ బ్లౌజులు కట్ చేసినప్పుడు ఇలా మార్కింగ్ వేసేసుకోవచ్చు అనమాట. మనం ఈ విధంగా వేసేసుకుంటే మనకు నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ అవసరం లేదండి, చంక దగ్గర నేను వేసి చూస్తున్నాను. ఎందుకంటే కింది వైపున పడుతుందా లేదా అని వేసి చూశాను అంతే. 3 బ్లౌజెస్ ఉన్నాయి కదా, చూద్దామని చెప్పేసి వేశాను. చూడండి, ఇక్కడ ఇప్పుడు మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా చుట్టూరా కట్ చేసుకోవాలి నీట్గా మొత్తం. ఎక్కువ బ్లౌజులు కట్ చేసినప్పుడు మార్కర్ వీల్ అనేది బాగానే యూజ్ అవుతుందండి. కింది వైపున మనం ప్రతిదానికి మార్కింగ్ వేయట్లేదు కదా, పై క్లాత్కే వేస్తున్నాము. ఆ మార్కర్ వీల్తో రప్పించేసుకుంటే కింద సన్నటి లైన్ లాగా పడిపోతుంది అనమాట. నడుము దగ్గర చూడండి, సైడ్ వైపున ఒక 1/2 ఇంచ్ అలా తీసేసాను. ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఈ విధంగా నెక్ దగ్గర నెక్ జారుతుంది అంటున్నారు కదా, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇలా ఒక 1/2 ఇంచు లోపలికి కుట్టు వేసుకోవాలన్నమాట. కుట్టు వేసేటప్పుడు ఫస్ట్ స్ట్రైట్గా ఒకటి వేయాలి, తర్వాత వచ్చేసి 1/2 ఇంచు లోపలికి వేయాలి.
అబ్బా! నాకైతే బయటి సౌండ్స్‌తో భలే డిస్టర్బెన్స్‌గా ఉంటుందండి. ఇంటి దగ్గరైనా అంతే. షాప్‌లో అయితే మరీ ఎక్కువగా ఉంటుంది. తప్పదు కదా! ఏం చేస్తాం ఇంకా వాయిస్ ఇవ్వాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ చూడండి ఒక కస్టమర్ వచ్చేసి మార్కర్ బాక్స్‌కొచ్చారు. ఇచ్చేసాననమాట. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ కట్ చేస్తున్నాము. ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేయట్లేదండి. డైరెక్ట్‌గా ఫ్రంట్ కట్ చేస్తున్నాను. వాళ్ళు స్కాన్ చేశారనమాట. అమౌంట్ స్కాన్ చేశారు. చేయించేశాను. చూడండి ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ హ్యాండ్స్ తర్వాత తీస్తాను. ఇంకా ఒకటి తర్వాత ఒకటి అయిపోతుంది. నేను మీటర్ లైనింగ్ తీసుకున్నాను, నాకు సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీటర్ తీసుకున్నాను. లైనింగ్ అనేది ఖచ్చితంగా నాకు మంచిగా సరిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు స్కేల్ పెట్టాను చూడండి. ఇక్కడ నెక్కు మనకు ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కదా, ఇక్కడ క్లాత్ అనేది సరిపోతుందా లేదా చూసుకొని ఈ విధంగా క్రాస్ వేసుకోవాలి. ఇక్కడ ఓపెన్స్ ఉన్న సైడ్ ఆమ్ రౌండ్ వచ్చేటట్టు వేసుకుంటే మంచి క్రాస్ అయితే వస్తుందండి. ఇంకా బ్యాక్ పార్ట్ ఎలా ఉండాలో మొత్తం మార్కింగ్ అయితే వేసేసి బ్యాక్ పార్ట్ తీసేయడమే పక్కకి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని దీని లోపల ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీయాలండి. తీస్తేనే మనకు కరెక్ట్గా సరిపోతుందన్నమాట. చూడండి ఇక్కడ ఫ్రంట్ నెక్ కోసం అయితే మార్కింగ్ వేసేసాను. చూడండి ఇక్కడ ఈ మిడిల్లో ఇలా 1/2 ఇంచ్ లోతు అయితే మార్కింగ్ వేసేస్తున్నాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో. ఇలా తీయడం వల్ల ముడతలు లేకుండా ఉంటుందన్నమాట ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ ఫ్రంట్ నెక్ రెండు చెక్ చేసుకుందాము. ఇక్కడ ఫ్రంట్ హైట్ దగ్గర కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఒక సిస్టర్ కామెంట్ చేసింది కదా, మీరు చూస్తే కామెంట్ చేయండి. చూడండి ఇక్కడ పైన ఖర్చు అనేది కుట్లల్లోనే ఉంది. ఖర్చు పైన ఖర్చు లేకుండా కింద ఖర్చు లేకుండా నాకు 12 ఇంచులు వచ్చిందండి. నేను 13 ఇంచులు పెట్టుకుంటున్నాను. 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను, గుర్తుంచుకోండి మీరు ఇక్కడ. ఎందుకంటే మీరు ఇలా ఫ్రంట్ హైట్ సరిగ్గా తీసుకుండకపోవచ్చు, అందుకనే మీకు ఫ్రంట్ హైట్ అనేది తగ్గింది. నేను ఫ్రంట్ హైట్ అయితే 13 ఇంచులు తీసుకొని అక్కడికి ఒక లైన్ వేసాను చూడండి. ఈ సైడ్ వైపున ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను కదా, సైడ్ కుట్ల వైపున అక్కడ కూడా ఇలా కరెక్ట్గా చెక్ చేసుకోవాలండి, ఖర్చుతో సహా కలిపి. లేదంటే మీకు ఫ్రంట్ పార్ట్ పైకి వచ్చేస్తుంది అనమాట. సైడ్ వైపు నుంచి తగ్గులు వస్తుందన్నారు కదా, ఇది చూసుకోకపోవడం వల్ల ఖర్చులతో సహా కలిపి పెట్టుకోవాలి. ఇంకొకటి వచ్చేసి ఫ్రంట్ నెక్ పెద్దదైపోతుంది అన్నారు కదా, నెక్ కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. ఎక్కువగా టేప్ కిందకి పెట్టేస్తే 7 ఇంచుల నెక్ అయినా వస్తుందండి, చిన్న నెక్ కూడా. అలా కాకుండా ఫ్రంట్ నెక్ ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా బాక్స్ షేప్ ఇచ్చేయండి. ఫస్ట్ హుక్స్ నుంచి ఇచ్చేస్తే చూడండి నాకు 6.5 ఇంచులు వచ్చింది పెట్టుకుంటున్నాను. ఇక్కడ మీరు కరెక్ట్గా చెక్ చేసుకుంటే ఫ్రంట్ నెక్ అనేది అస్సలు పెద్దగా అవదండి. బ్లౌజ్కి ఎంత ఉందో అంత వస్తుంది. కట్ చేయకముందు మీరు ఒకసారి ఏం చేయండి అంటే ఇలా వేసిన తర్వాత ఒక సైడ్ నెక్ ఉంటుంది కదా, దాన్ని పెట్టి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి. పైన 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని చెక్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూసారు కదా నాకు ఎలా వచ్చిందో. మీరు మార్కింగ్ వేయగానే కట్ చేయకుండా ఒకసారి చెక్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో. అప్పుడు ఎక్కువ అయిపోదన్నమాట, మనకు బ్లౌజ్ ప్రకారం వచ్చేస్తుంది. ఇప్పుడు ఉక్స్ పట్టి చూడండి. ఉక్స్ పట్టి వచ్చేసి నాకు కుట్టిన తర్వాత 3 ఇంచులు ఉందండి, 3.5 ఇంచులు ఉందండి. దానికి 1 ఇంచ్ కలుపుతాను ఖచ్చితంగా. ఎందుకు? కుట్ల కోసం. ఇలా యాడ్ చేసుకోవాలండి. వచ్చిందంతే పెట్టేస్తే మనం ఖర్చులకు పెట్టుకోకపోతే అప్పుడు పైకి అయిపోతుంది అనమాట. అందుకని 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి వచ్చిన దానికి. చేసుకొని కుట్టుకుంటే బాగుంటుంది. చూడండి క్రాస్ బెల్ట్ దగ్గర షేప్ అనేది ఇలా పైకి ఇవ్వకండి. ఇలా పైకి ఇవ్వడం వల్ల కూడా ఫ్రంట్ పార్ట్ అనేది పైకి అయిపోతుంది. ఇలా నీట్గా రౌండ్గా రావాలన్నమాట. నేను ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు వేసాను చూడండి, అలా రావాలి. అలా వస్తేనే ఈ ఫ్రంట్ హైట్ సరిపోతుంది. దీనివల్ల లూజ్ వచ్చేస్తుందని చెప్తారు, ఏమీ రాదండి, ఫిట్టింగ్ బాగా కుదురుతుంది. డాట్స్ చూడండి, నేను 3 ఇంచులకి డాట్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. 2 ఇంచుల గ్యాప్, డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు. 3 ఇంచులకి ఎందుకు అక్క 2.5 ఇంచులు సరిపోతుందంటే మనకు షోల్డర్కి ఎదురుగా రావాలంటే 3 ఇంచులు ఈ సైజుకి పడుతుంది. ఇంకా ఇలా రౌండ్గా రావాలన్నమాట షేప్ అనేది కుట్టిన తర్వాత. ఇప్పుడు నేను 3 బ్లౌజులు కట్ చేస్తున్నాను కదా, మార్కర్ వీల్తో ఇలా రఫ్ ఇచ్చేసేసుకుంటే కింది బ్లౌజులకు కూడా పడిపోతుంది అనమాట. ఇక్కడ మనకు మార్కింగ్ అనేది ఈజీగా ఉంటుంది నెక్స్ట్ బ్లౌజ్ కుట్టేటప్పుడు. ఇప్పుడైతే ఎలా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా కట్ చేస్తున్నాను చూడండి. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ కట్ చేస్తే మీకు మంచి బ్లౌజ్ వస్తుందండి. సైడ్ వైపున చూసుకోవడము, నెక్కులు కరెక్ట్గా చూసుకోవడము, అన్నీ కరెక్ట్గా చూసుకోవాలి. మనం కట్ చేసిన తర్వాత చూసుకుంటే లాభం లేదు. కటింగ్ చేసే ముందే కరెక్ట్గా తీసేసుకుంటే మనకి ఎలాంటి ఫ్రంట్లో లూజ్ రాకుండా, షోల్డర్ జారిపోకుండా, నెక్కు పెద్దగా అయిపోకుండా వస్తుందన్నమాట. ఇంకా మనకు ఫ్రంట్ బ్యాక్ 2 అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్, హ్యాండ్స్ కూడా చూపిస్తాను ఇదే వీడియోలో. ఇప్పుడైతే ఎక్కడికక్కడ టక్స్ అయితే పెట్టేసుకుందామండి. ఇక్కడ డాట్స్ వేసే దగ్గర పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు అన్ని బ్లౌజెస్కి ఈజీగా ఉంటుంది. ఇంకా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్లో హ్యాండ్స్, నేను 3 హ్యాండ్స్ ఒకేసారి అయితే కట్ చేయట్లేదు. ఎందుకు ఏంటి అంటే ఒకటి చూడండి హెచ్చు తగ్గులుగా ఉందన్నమాట. అందుకని చెప్పేసి
చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే ఒక 2 కట్ చేసుకుందాము. ఈ పింక్ కలర్ది అయితే పక్కన పెట్టేస్తున్నాను చూడండి నేను. ఎందుకంటే చాలా క్రాస్ ఉందనమాట. దాని క్రాస్ వల్ల ఏంటంటే ఈ మిగతావి సరిపోయేవి కూడా తీసేయాల్సి ఉంటుంది. అందుకని అది పక్కన పెట్టేసి ఒక 2 హ్యాండ్స్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకొని 4 ఫోల్డింగ్స్గా వేసాను. వేసేసిన తర్వాత చూడండి ఒక 1/2 ఇంచ్ కుట్ల కోసం ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని సైజ్ బ్లౌజ్ హైట్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ అయితే వేసేసుకుందామండి. ఇది వచ్చేసి పైపింగ్ కాబట్టి నేను ఎమ్మింగ్కి పెట్టట్లేదు. చూడండి హ్యాండ్ ఇలా నీట్గా పెట్టేసుకొని చంక డౌను హైట్ అన్నీ తీసేసుకోవాలి. వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి హైట్. టైట్ కుట్ల దగ్గరికి చంక టైట్ కుట్ దగ్గరికి ఒక మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు హైట్ దగ్గర నేను స్ట్రెయిట్గా ఒక లైన్ వేస్తున్నాను. హ్యాండ్స్ అయితే భలే ఈజీ అండి, సింపుల్గా కట్ చేసుకోవచ్చు మనము. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటున్నానండి. మనకు ఆమ్ రౌండ్ 7.5 ఇంచులు ఉంది కదా, పడుతుంది అనమాట. ఇంకా ఆ చంక టైట్ కుట్ 7.5 ఇంచులకు మార్కింగ్ వేసేసి షోల్డర్ దగ్గర 1.5 ఇంచుకు డౌన్ ఇచ్చేసుకుంటూ హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేసాను చూడండి. ఏ విధంగా మార్కింగ్ ఉందో అదే విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడైతే టక్స్ పెట్టేసుకుందాము. షోల్డర్ దగ్గర చంక టైట్ కుట్ దగ్గర టక్స్ పెట్టేసుకొని కర్వ్ అయితే తీసేద్దాం చూడండి. ఇక్కడ ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. 4 భాగాల మీద తీసేస్తే అన్నీ కట్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి విడిగా తీసేసుకొని షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసి చంకకు టైట్ కుట్టుకు మధ్యలో మిడిల్లో 3/2 ఇంచ్ లోతు అయితే తీస్తున్నాను. స్టార్టింగ్లో సన్నగా, ఎండింగ్కి వచ్చేసరికి సన్నగా, మిడిల్లో 3/2 ఇంచ్ లోతు ఉండేటట్టు తీసి టక్స్ పెట్టేస్తుంటే ఇది ఫ్రంట్ పార్ట్కు అని మనకు తెలియడానికి ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇవి ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టుగానే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే క్రాస్ బెల్ట్లు అయితే కట్ చేసుకుందామండి. ఇక్కడ 2 క్రాస్ బెల్ట్లు అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు ఎంత ఉందో చూసుకోవాలి కదా సైజ్కి. ఇంకా మనం కట్ చేసిన దానికి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని క్రాస్ బెల్ట్లు అయితే కట్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని మనం కటింగ్ అయితే చేసేద్దాం చూడండి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ అయితే తీస్తున్నాను. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఉక్సు సైడ్ వైపున 2 మనకి ఎంత అవసరమో చెక్ చేసుకుంటే నాకు ఉక్సు సైడ్ 4 ఇంచులు వచ్చింది. కానీ 4 ఇంచులు వేయాల్సిన అవసరం లేదు, 3.5 ఇంచులు వేస్తే సరిపోతుందన్నమాట. ఇలా క్రాస్గా రావాలి ఫ్రంట్లో. ఎందుకు అనేది మీకు చూపిస్తాను సైజ్కి ఎలా ఉందనేది. ఇక్కడ చివరిన వచ్చేసి 2 ఇంచెస్ అండి. ఉక్సు సైడ్ వచ్చేసి 3.5 ఇంచులు అయితే సరిపోతుంది. ఇలా ఎందుకు వస్తుంది అనేది మీకు ఒక్కసారి చూపిస్తాను సైజ్ బ్లౌజ్కి ఎలా ఉంది క్రాస్ బెల్ట్ అనేది. ఇలా సైజ్ బ్లౌజ్కి కొలత ఉంది కదా, మనం అది ఉక్స్ పెట్టేసుకొని చూపిస్తాను చూడండి. ఇలా ఉక్స్ నీట్గా పెట్టేసుకొని ఒక్కసారి చూడండి. ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి దగ్గర ఎంత తేడా ఉందో ఇలాగే రావాలన్నమాట. వాళ్ళకి ఫిట్టింగ్ బాగుంది, ఈ బ్లౌజ్ నేను స్టిచ్ చేసిందే, ఇంకా అందుకని నేను ఇంకా అలాగే వచ్చేటట్టు కుడుతున్నాను చూడండి. ఇక్కడ ఇంత తేడా ఉంది కదా, ఆ తేడా రావాలి. సైడ్ వైపున మాత్రం కరెక్ట్గా ఉండాలి. చూసారు కదా, సైడ్ వైపున కరెక్ట్గా ఉంది. ఇంకా క్రాస్ బెల్ట్లు అయితే కట్ చేసేసుకుందామండి మనం ఇప్పుడు. ఇక్కడ చూడండి ఇలా 2 అయితే చూపిస్తున్నాను మీకు. ఇలా నీట్గా పెట్టేసుకొని మనం బ్యాక్ పార్ట్ తీసుకొని హైట్ అయితే మార్కింగ్ వేసేసుకోవచ్చండి. ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు తీసింది వచ్చేసి ఉక్స్ పట్టి కాజపట్టికి వచ్చేస్తుంది మనకి. బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఎక్కడికి కావాలో అక్కడికి మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి చూడండి నేను ఉక్స్ సైడ్ వచ్చేసి 3.5కి 1 ఇంచ్ కలుపుకుంటే 4.5 ఇంచులు తీసుకుంటున్నాను. మిడిల్లో వచ్చేసి 3.5 ఇంచులు, చివరిని వచ్చేసి 3 ఇంచులు. ఈ విధంగా క్రాస్ బెల్ట్ షేప్ ఇచ్చేసి కట్ చేస్తున్నాను చూడండి. 4.5 ఇంచులు ఎక్కువైపోదా అని మీరు అనుకోవచ్చండి. నాకు లోడింగ్ పద్ధతిలో వెళ్ళిపోతుంది, 1 ఇంచ్ అనేది వెళ్ళిపోతుంది. మనకు కావాల్సిన క్రాస్ పట్టి అయితే మిగులుతుందనమాట. ఇంకొక లేయర్ వచ్చింది, ఇంకొక లేయర్కి ఇక్కడ క్లాత్ అయితే ఉంది చూడండి. ఇంకా నేనైతే ఇంకొక లేయర్ కుట్టేటప్పుడు చూసుకుంటాను. ఇంకొక హ్యాండ్ కట్ చేయాలి కదా, అదైతే కట్ చేసేదైతే ఏమీ చూపించట్లేదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లౌజ్ కటింగ్లో వచ్చేసి చాలా డిస్టర్బెన్స్ ఉంటాయి మీకు. అంటే నేను వాయిస్ చెప్పేటప్పుడు వెనకాల అన్ని సౌండ్సేనండి. ఎంత తీసేసినా కూడా ఆపినా కూడా వస్తూనే ఉన్నాయన్నమాట. నాకు ఇల్లు రోడ్ దగ్గర ఉంది, షాపు రోడ్ దగ్గర ఉంది, తప్పదు. ఇంకా కొన్ని వీడియోస్లో ఇలా వస్తుంది. నైట్ టైంలో వాయిస్ ఇస్తే రాదండి, కానీ చాలా లేట్ అయిపోతుంది వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి పడుకునేసరికి. అందుకని పొద్దున పెట్టుకుంటే ఇలాంటి సౌండ్స్ వస్తున్నాయి అన్నమాట. ఇంకా నైటే ఇస్తానులేండి వాయిస్, నైటే ఇచ్చి మీకు క్లియర్గా ఉండేటట్టు చూసుకుంటాను. ఇదొక్క వీడియో మాత్రం మీరు చూడాల్సిందే, ఇంకా తప్పదు. అన్ని సౌండ్స్ ఉంటాయన్నమాట, మేకలవి కుక్కలవి అన్నీ, ఇంకా తప్పదు కదా. ఇంటి పక్కన అన్నీ ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.